కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో కాలుష్య సమస్యపై గ్రామస్తులు ఆందోళన దిగారు. ఏపీ ఐఐసీ పరిధిలోని పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు బూడిద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ కాళేశ్వరి రిఫైనరీ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదుట నిరసన చేపట్టారు. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న డ్రైనేజ్ నీరు ఎక్కడికక్కడ నిలవ ఉండడంతో దుర్వాసన వ్యాపిస్తోందని గ్రామస్తులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అలాగే కంపెనీ చిమ్నీల నుంచి వెలువడుతున్న బూడిద ఇళ్లలోకి చేరి తాము వండుకునే ఆహారంపై కూడా పడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యంతో సాధారణ జీవనం దెబ్బతింటోందని తెలిపారు. కాళేశ్వర కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థాలు బూడిద కారణంగా పంటలు సరిగా పండడం లేదని, ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కాలుష్యాన్ని వెంటనే నియంత్రించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ఎదుట నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఈ కంపెనీ నిర్వాహకంపై స్థానికులు మండిపడుతున్నారని, కొన్నాళ్లుగా కంపెనీ నుండి వస్తున్న రసాయన వ్యర్థ పదార్థాల వల్ల చుట్టుపక్కల పొలాల్లో పంటలు పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అదేవిధంగా స్థానికులు తమ సమస్యలపై ధర్నా చేస్తుంటే మద్దతు తెలిపామని కాకినాడ రూరల్ మండలం సిఐటియు కార్యదర్శి తొట్టిపోటు రాజా తెలిపారు. గ్రామస్తుల ఆందోళనతో స్పందించిన కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తమ్మాజీ వారితో చర్చలు జరిపారు. ఈ నెల 11వ తేదీలోపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల కాలుష్య నివారణ చర్యలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వ్యర్థాల నిర్వహణ, ఏడీబీ రోడ్ విస్తరణ పనులకు సంబంధించి గతంలో ఇరిగేషన్, ఏపీ ఐఐసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి రోడ్డు పనులు పూర్తి చేస్తే నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకుంటామని, ఏదేమైనా ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. మేము ఇచ్చిన మాట ప్రకారం 10వ తారీఖు వరకు నడిపేసి మొత్తం ఆపేస్తాము. 11వ తారీఖు నుంచి కంప్లీట్గా బాయిలర్ ఆపేస్తాము. 13 నుంచి సర్వీస్ వర్క్ స్టార్ట్ చేస్తాము. అక్కడి నుంచి ఒక 40 డేస్ పడుతుంది, 40 డేస్ పడుతుంది మొత్తం సెట్ అవ్వడానికి ప్లాన్. ఓకే, వాటర్ ఎందుకు వచ్చు 11వ తారీఖు దాటాక మాకు పొల్యూషన్ రాకూడదు. బాయిలర్ ఆగిపోతుంది, తర్వాత 7 డేస్ కూడా మాకు లిమిట్గా రావాలి వస్తుంది. అండ్ అది వచ్చింది కూడా లిమిట్గా రావాలి. లిమిట్ కూడా 7 గంటల్లోనే ఉంటుంది. ఎన్ని కేసు లిమిట్లో రాకపోతే సేమ్ బ్యాచ్ మళ్ళీ వచ్చాయి గంటలు అంతా సారాలు అది మీ క్లారిటీ. కాలువ కోసం కూడా ఒక మాట చెప్పి, కాలువ కోసం కూడా క్లారిటీ ఇచ్చాడు. కాలువ ఎప్పుడు అవుతుంది చెప్పండి, మంత్రం చేస్తాం, 10 డేస్ చేస్తాం. చెప్పండి సార్. కాలువ గురించి ఏమైనా చెప్పాలి. ఎవరు ఇచ్చారు కదా ధర్మకర్త క్లియర్. 11 తారీఖు ఆపేస్తున్నది. మార్నింగ్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చాము ఎస్ఐ గారి ద్వారా. ఓకే, అది కమిట్మెంట్ 11 ఆపేసిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ప్లాన్ స్టార్ట్ చేస్తాం. అవే అదేం లేదు, అది అది రాంగ్ అండి, రావట్లేదు. 100% రావట్లేదు. నోట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరే మిత్రులకి ఓకే, ఇప్పుడు సూర్యారావుపేట పరకాల నుంచి విలేజర్స్ తమ ఫ్యాక్టరీ రావడం జరిగిందండి. సో వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మా బాయిలర్లో చిమ్నీ నుంచి కొద్దిగా యాష్ మిషన్స్ వస్తాయని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమో ఈ కెనాల్ ఇష్యూలో స్మెల్ వస్తుందండి చెప్పారు. సో దానికి ఆల్రెడీ మేము బాయిలర్ చిమ్నీకి ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు. ఆల్రెడీ మేము ఆర్డర్ చేసి ఉన్నామండి. ఒక కన్సైన్మెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంది. రెండో కన్సైన్మెంట్ వితిన్ 2-3 డేస్లో వస్తుంది. మా జిఎం గారి ప్రకారం 11వ తారీఖుకి మేము ప్లాంట్ ఆపుతాము. వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము. ఓకే, 11 మార్నింగ్ కమిట్మెంట్ ఇచ్చాము. అది ఎరక్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1.5 month or 2 months తర్వాత మళ్ళీ ప్లాంట్ రీస్టార్ట్ చేస్తున్నాం చిమ్నీ వరకు. ఇంక ఇరిగేషన్ కెనాల్ వచ్చేటప్పటికి ఇరిగేషన్ కెనాల్ టువర్డ్స్ కమ్మవారి నుంచి అలాగా NH5 క్రాసింగ్ ఉంది రోడ్డు మనకి కెనాల్ ఇది. సో అది జంక్ అయిపోయి ఫ్రీ ఫ్లో లేదు. దానికి మేము రికమెండేషన్ ఇచ్చాము. ఏపీఐసీకి ఇచ్చాము, ఇరిగేషన్ మన డి పిఠాపురం ఇచ్చాము, ఈ పెద్దాపురం గారికి ఇచ్చాము, ఎస్సీ దేవరేశం గారు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు సర్వే చేసి సో దానికి సొల్యూషన్ చూపిస్తామని చెప్పారు. సో మళ్ళీ రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఎస్సీ గారికి కానీ లేకపోతే కలెక్టర్ గారికి. మేము కూడా మా ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా సొల్యూషన్ కావాలండి. ఇప్పుడు మా రైన్ వాటర్, మా ఎఫ్లెంట్ వాటర్ మేము అయితే ఈడీపీకి తీసుకుంటాం. సో మా రైన్ వాటర్ బయట వెళ్ళడానికి కూడా మాకు సొల్యూషన్ కావాలి. సో దాని ఫ్యాక్టరీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా దీని మీద ఏం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. లేదండి, ఎప్పుడు కూడా ఇష్యూస్ లేదు. అదే అక్కడ బ్యాక్ ఫిల్టర్ పోవడం వల్ల అది వీళ్ళు యాక్సిడెంట్ చేయకముందే 1 month బిఫోరే మేము ఆర్డర్ పెట్టడం జరిగింది. ఏదండి, ఇప్పుడు కెనాల్ ఇష్యూ మీద కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఏపీఐసీకి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది చెప్పాము కదా. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే NH5 రోడ్ ఫార్మేషన్ అవుతుంది కదా, హైవేలో NH5 వాళ్ళు ఏపీఐసీ డ్రైన్స్ కంటే 1 meter అప్స్ట్రీమ్లో కట్టారు వాళ్ళు. సో ఏపీఐసీ డ్రైన్ ఫ్రీ ఫ్లో లేదు అక్కడ. ఆ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల మొత్తం ఈ కెనాల్ అంతా కూడా జామ్ అవ్వడం జరుగుతుందండి. అది వాళ్ళు సర్వే చేసుకొని దానికి సొల్యూషన్ చూపించమని గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నామండి.
ఎవరు చెప్పారు సార్ హైట్ లో ఉందని? హైట్లో ఏపీఐసి అండ్ ఇరిగేషన్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. దీనిపై బోత్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ ఎందుకంటే ఉన్న ఫ్లోకి దానికి అప్ స్ట్రీమ్లో ఉంది అక్కడ. ఏపీఐసి కెనాల్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉంది. అధికారుల సొల్యూషన్ ఏంటంటే మాకు అదే దాన్ని సర్వే చేసి తీసుకుంటామండి. సర్వే చేసి మీకు సొల్యూషన్ తీసుకొస్తామన్నారు. 1 month మేము రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది అందరికీ, ఇరిగేషన్కి ఏపీఐసి కూడాను. సో మాకు మన ఇండస్ట్రీ తిరగాలంటే 10 మందికి ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీ తిరగాలి. గవర్నమెంట్ పాలసీ కూడా నుంచి విపరీతమైన బూడిద వచ్చేస్తుందని చెప్పి సూర్యాపేట గ్రామస్తులంతా ఈరోజు బూడిద మరియు పొల్యూషన్ ఏదైతే అవుటేజ్ ఇవ్వాల్సిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంట పొలంలో వదిలేస్తా ఉన్నారు. గ్రామస్తులందరూ బూడిద పట్టుకుని ఈరోజు పిల్లల మీద, కళ్ళ మీద, అలాగే ఇతర వంట సామాన్లు, బట్టల మీద, ఇంటి మీద విపరీతంగా పడుతుందని చెప్పి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, స్కిన్ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈరోజు ఆందోళన చేశారు. మరోవైపు రైతులు కూడా ఈ ఆందోళన పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు ఈ కాళేశ్వరి కంపెనీ ఆనుకునే ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఎకరాలు మొత్తం పంట పండకుండా ఆగిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే కాళేశ్వరి కంపెనీ నుంచి, ఆయిల్ కంపెనీ నుంచి వస్తున్న వేస్టేజ్ కెమికల్తో కలిపిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంటకాలలో వదిలేస్తున్నారు డైరెక్ట్గానే. పంటకాలలో వదిలేయడంతో పంటకాల ద్వారా పొలాల్లోకి వెళ్ళిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి పంటలు పండడం ఆగిపోయింది. ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాల ద్వారా సమస్యను వివరించి చెప్పినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించి పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అవుట్లెట్ ద్వారానే సముద్రంలో కలిసే దాంట్లో రిఫర్ చేసి దాంట్లో కెమికల్స్ లేకుండా తీసిన తర్వాత భూమిలో ఇంకి దాన్ని మంచిగా వాటర్ ఉందో చూసి పంపించాలని, 2 పొల్యూటెడ్ గాల్లోకి వచ్చే ఏదైతే దుమ్ము దూరేందో దాన్ని ఫిల్టర్లు వేసి పూర్తి స్థాయిలో అణచివేసే వరకు ఆందోళన చేస్తామని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేశారు. పోలీసు అధికారులు అలాగే ఇతర యాజమాన్యం స్పందించి దానికి ఏం చెప్పిందంటే ఆగస్టు 10వ తారీఖు లోపల ప్లాంట్ మూసివేస్తాం, షట్ డౌన్ కార్యక్రమం ఉంది, షట్ డౌన్ సందర్భంగా మూసి ఆ తర్వాత దాన్ని పూర్తిగా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వరకు చేయకండి ఎందుకు వదిలేశారని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేసి గట్టిగా నిలదీసి అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం పొల్యూషన్ లేకుండా చూడాలి. పొల్యూషన్ అధికారులు మాత్రం ఈరోజు ఆఫీస్ వదిలి బయటికి రావట్లేదు. పొల్యూషన్ అధికారులు ఈ పరిశ్రమ తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు ఏమేం జరుగుతున్నాయి అని చెప్పి అడిగి చూసి ఆ విధమైన మోడల్ చేసే దాంట్లో, ఎడ్యుకేట్ చేసే దాంట్లో పొల్యూషన్ అధికారులు చేయట్లేదు. తక్షణం పొల్యూషన్ అధికారులు ఇన్వాల్వ్ అవ్వాలి. అనేక కాలువల నుంచి రిఫైనరీ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ రిఫైనరీ కాలువలు అన్నిటి నుంచి మడ్డ ఇలాంటివి వచ్చేస్తూ ఉన్నాయి. దాని సముద్రం డైరెక్ట్గా కలుస్తూ ఉంది. దాని ద్వారా సముద్రంలోకి వెళ్ళే పర్యాటకులు, చేపలు ఇవన్నీ కూడా అందరూ కూడా ఈ స్కిన్ అలర్జీ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాళేశ్వరి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే డ్రైన్లోంచి కొంచెం శాంపుల్ తీసుకెళ్ళి పట్టుకెళ్ళామని చెప్తున్నారు. డ్రైన్లో శాంపుల్ తీసుకున్నది వచ్చిన రిజల్ట్ ఏమైనా దాని మీద చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకి CITU కాకినాడ రూరల్ మండల కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఐక్యంగా పోరాడి మన సమస్యలను పరిష్కరించని చెప్పి తెలియజేస్తాను. నా పేరు రాజా, CITU కాకినాడ రూరల్ మండల కార్యదర్శి. చూడండి, ఓకే. మేము సూర్యాపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు వచ్చేసరికి వాసంశెట్టి దుర్గాప్రసాద్. అసలు మాట్లాడేది ఏంటంటే గత 4 నెలల నుంచి కాళేశ్వరి ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి మాకు విపరీతమైన బూడిద కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ చాలా విపరీతంగా పడుతుంది. నేను PGRS కేసు కూడా వేశాను. అలానే మేము వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ కూడా స్టార్ట్ చేసాం. కానీ ఏ పరిష్కారం లేదు. బూడిద అనేది 4 నెలల నుంచి ఏ విధంగా పడుతుందంటే నాన్ స్టాప్. అంటే తిన్న తిండిలోనే పడుతుంది, మేము తాగే వాటర్లో కూడా చాలా విపరీతంగా పడుతుంది ఈ బూడిద. ఎందుకంటే ఏదైతే ఈ కాళేశ్వరి ఫ్యాక్టరీ నడిపిస్తుందో యాజమాన్యం ESP అనేది వాళ్ళ దగ్గర లేదు. అది ఆల్రెడీ డ్యామేజ్లో ఉంది. వాళ్ళు దాన్ని రిపేర్ చేయకుండానే ఏదైతే బాయిలర్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ని నడిపిస్తున్నారు. మేము క్వశ్చన్ చేసాం, హెచ్ఆర్ని కానీ GM గారిని కానీ మేము క్వశ్చన్ చేసాం. దానికి ఏదైతే మా ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ దొరకట్లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మేము న్యాయపూర్వకంగా వెళ్ళాం. అలానే మా ప్రొటెస్ట్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఒక వారం రోజులు గడువు అడగడం జరిగింది. ఎవరైతే GM గారు ఉన్నారో అలానే HR గారు ఉన్నారో మా తిమ్మాపూర్ SI గారు చేతుల మీదుగా మాకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల్లో పూర్తయిన తర్వాత 11వ తారీఖున ఏదైనా సరే సమస్య వస్తే మళ్ళీ ప్రొటెస్ట్ చేసుకోమని మాకు పర్మిషన్ ఇచ్చారు. అంతే, చాలా ఇంకేమైనా మాట్లాడాలా? మా గ్రామానికంటూ ఏ డిమాండ్ లేదు. మా గ్రామానికి మాకంటూ ఒక స్వచ్ఛమైన గాలి పీల్చాలి. అలానే మా దగ్గరలో ఉన్న రైతులు, తమ్మవరం రైతులు కానీ, పరకలవ రైతులు కానీ వాళ్ళు కూడా స్వతంత్రంగా పంటలు పండించుకోవాలి. ఏదైతే కాళేశ్వరి ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న డ్రైనేజీ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజీ సిస్టమ్ వల్ల వాళ్ళకి పంటలు పండించుకోవడానికి అసలు అవ్వట్లేదు. రైతులు అనే వాళ్ళే పంటలు పండించుకోకపోతే మనం ఏం తింటాం? అసలు కాళేశ్వరి యజమాని ఏం తింటుంది? నేను క్వశ్చన్ చేస్తున్నాను వాళ్ళని. డ్రైనేజీ అసలు ఆ దారిలోంచి వెళ్తుంటే స్మెల్ కూడా భరించలేం మనం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చాలా దారుణంగా కళ్ళల్లో ఆ బూడిద పడడం అనేది చాలా జరుగుతుంది.
చాలా ఇమ్మీడియట్గా పైన అధికారులు దీనికి స్పందించి మా ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మా సూర్యారావుపేట గ్రామం నుంచి మా యువత విన్నపం చేస్తున్నాం.